ఏదో జరుగుతుంది. మౌనిక రాజేష్ గారిని ట్రాప్ చేస్తుంది. వింధ్య టెన్షన్ పడ్డం, పోలీసులు రావడం అన్నీ చూస్తే ఒకసారి పెళ్లిపెట్టెల వరకు వచ్చి మౌనిక పెళ్లి ఆగిపోయిందని ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసి ఉంటుంది. నేనుండగా వింధ్యకి అన్యాయం జరగనివ్వను. బావా, మౌనిక, నా ఫోన్ ఇచ్చే మౌనిక, నేను వెళ్ళిపోతాను. నా జీవితంలో ఎవరిని ఇంతలా బతిమలాడలేదు. బావా, మాటి మాటికి వెళ్ళిపోతానంటావేంటి? నిన్ను రప్పించింది వెళ్ళిపోవడానికా? అమ్మ, చిన్ని, సన్నీ బయటికి వెళ్తున్నారు. ఈరోజు మనిద్దరం ఏకాంతంగా ఉండబోతున్నాం. టైం అవుతుంది, రా బావా. అబ్బబ్బా, రా త్వరగా బావా. రారా, లేట్ అవుతుంది. చిన్ని రా. మేము వెళ్ళిపోతున్నాం కానీ మీరు డోర్ వేసుకోండి. అత్త, ఇది అన్యాయం అత్త. రాజేష్ బాబు మొహం చూస్తుంటే జాలేస్తుంది. వదిలిపెట్టండి అత్త. ఏంటి వదిలిపెట్టు అంటున్నావు? నీ పెళ్ళై చాలా ఏళ్ళైందిగా, ఇంకా నీ పెళ్ళాం కొంగ పట్టుకుని తిరుగుతున్నావు. బోర్ కొడుతుందని చిన్ని నిన్ను వదిలేసిందా? చిచ్చి, అలా మాట్లాడొద్దు, తప్పు మౌనిక. ఏ, నువ్వు వదిలేస్తే తప్పు, మరి నేను వదిలేస్తే ఒప్పా? మమ్మీ, ముందు వీళ్ళని తీసుకొని బయటకెళ్ళు. ఈరోజు మాకు చాలా పనులున్నాయి. రేయ్, నువ్వు మారవా? ఎంతసేపు విసిగిస్తావా? కొత్తగా పెళ్ళైన ఆలు మగల మధ్య 100 ఉంటాయిరా. మధ్యలో నీకెందుకు? మీ భార్యాభర్తల విషయంలో మౌనిక ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిందా? వాళ్ళ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? పద వెళ్దాం. ఆలు మగల ఆలుగడ్డ కూరేం కాదు. రాజేష్ బాబు, నీ నా దేవుడే కాపాడాలయ్యా. రేయ్, నసపెట్టం చాలు కానీ వెళ్ళిక్క నుంచి. మమ్మీ, నువ్వు వెళ్ళని తొందరగా తీసుకెళ్ళు. రేయ్, పదండ్రా. చిన్ని పద. పదా. నువ్వు ఉండు బావా, నేను డోరేసి వస్తాను. పద బావా, ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ రోజంతా నీకు నా తోడు. రా, ఇక మన ఏకాంతాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు బావా. రా మౌనిక, ప్లీజ్. రా బావా, రా. మౌనిక, ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏయ్ రాధిక, రాజేష్ గారు ఎక్కడ? అమ్మా వింధ్య, ఏంటమ్మా ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? వాడేమైనా చిన్నపిల్లడా? తప్పిపోతాడా? లేకపోతే అమాయకుడా? వాడు మగాడమ్మా, నువ్వేం కంగారు పడకు. మీకు తెలీదండి, ఆడదాని భయం గురించి మీకు తెలీదు. ఏంటి వాణి, నువ్వు కూడా అలా మాట్లాడతావు? మన కొడుకు ప్రాణం పోయినా తప్పు చేయడు, అది నీకూడా తెలుసు. రాజేష్ చెయ్యకపోవచ్చు, మౌనిక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు వింధ్యని రాజేష్ని వేరు చేద్దామా అని ప్రయత్నిస్తుంది. దానివల్ల ఎప్పుడు ఏ సమస్య వస్తుందా అని అనుక్షణం వింధ్య ఎంత భయపడుతుందో అంతకంటే ఎక్కువగా నేను భయపడుతున్నాను. రాజేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అంటే మౌనిక వీడి జీవితంలోకి ఎంటర్ అయినట్టే. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది వాణి? నువ్వు అమాయకురాల్లా మాట్లాడతావేంటి? మహా అయితే ఏం జరుగుతుంది? ఒకసారి నమ్మి ఇంట్లోకి తెచ్చుకుని మోసపోయాం, ప్రతిసారి మోసపోతామా? ఒక ఆడపిల్లని చూసి ఇంతమందిమి మనం వణికిపోవడం సిగ్గుగా అనిపిస్తుంది. తను మోసం చేయొచ్చు, కాని మోసపోవడానికి నా కొడుకేమీ అమాయకుడు కాదు. వాడికి వాణ్ణెలా కాపాడుకోవాలో, వాడి కుటుంబాన్నెలా కాపాడుకోవాలో బాగా తెలుసు. జరిగిన పరిణామాల్ని చూస్తూ కూడా మీరు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటి వాణి, ఏదో మౌనిక వాడిని ప్రేమించిందని, వాడి కోసం జైలుకు వెళ్ళిందని, మన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని ఆఫ్టర్ ఆల్ మౌనికకి మనం వణికిపోతామా?
పోలీసులకు ఫోన్ చేశాం, సంధ్యకు ఫోన్ చేశాం. అయినా ఇంకా భయపడుతూ మౌనిక వల్ల ఏదో ఉపద్రవం వస్తుందని, మౌనిక వల్ల ఇంకా ఏదో జరుగుతుందని మనమిలా వణికిపోతే ఎలా? నువ్వు, నేను, వింధ్య, సంధ్య, రాజేష్ ఇంతమంది కలిసి ఒక్క మౌనికని ఎదుర్కోలేమా? మౌనిక దేశముద్రైతే తనని ఓడించగల సామర్థ్యం ఇటు వింధ్యకి ఉంది, అటు సంధ్యకి ఉంది. సంధ్య, వింధ్య మంచికి మంచి, చెడుకి చెడుగా ఉంటారు. నువ్వు భయపడి వింధ్యని భయపెట్టకు. అసలు మనమంతా ఎందుకు? మౌనిక జుట్టు పట్టి ఈడ్చుకురావడానికి ఒక్క సంధ్య చాలు. సంధ్య వెళ్ళింది కదా, రాధికని వదిలిపెట్టదు, మౌనికని వదిలిపెట్టదు. మీరు ధైర్యంగా ఉండండి. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అని పూజించడం మానేయండి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అయినా మౌనిక లాంటి చీడ పురుగు కోసం దేవుడు కావాలా? ఒక్క సంధ్య చాలు. ఈ పాటికి సంధ్య వెళ్లే ఉంటుంది, తనకి బుద్ధి చెప్పే ఉంటుంది. నిన్నే అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవేంటి? సన్నీ, ఏంటి అలా చూస్తున్నావు? రాజేష్ గారు ఎక్కడా? అమ్మా అది రాజేష్ బాబు. రాజేష్ గురించి నువ్వు అడుగుతున్నావేంటి? తనతో నీకేం పని? నీ మొగుడు శ్రీకర్ కదా, వింధ్య మొగుడు కదా రాజేష్. ఒకవేళ బాధున్నా, మొగుడు మీద ప్రేమున్నా వింధ్యకు ఉండాలి. నీకేంటి సంబంధం? ఇంకొక్క మాట మాట్లాడవంటే నీ పళ్ళు రాలగొడతాను. నిన్ను నీ వయసుని కూడా లెక్క చేయను. ఏంటి, తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? వింధ్య ఇంటికి పోలీసుల్ని తీసుకురావడం ఏంటి? ఈ మౌనిక పెళ్లి విషయంలో రాజేష్ గారు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? అసలు ఈ వ్యవహారం అంతా ఏంటి? సనీ, ఏం జరిగిందో చెప్పు. రాజేష్ గారు ఇక్కడికి వచ్చారా లేదా? అది వచ్చాడమ్మా. వచ్చారా? ఎక్కడున్నారు? రా రా బావా. పోలీసులతో సెటిల్మెంట్ చేసుకుంటాము అని చెప్పిన రాజేష్ గారు ఎక్కడున్నారు? లోపలున్నారా? సన్నీ అడుగుతుంది నిన్నే, చెప్పు. ఏం చెప్పను? తాళి కట్టాడని చెప్పనా? మౌనిక మోసం చేసిందని చెప్పనా? సన్నీ, నువ్విక్కడెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు, అసలు ఇక్కడేం జరుగుతుంది? నిజం నిజం అంటావేంటి? రాజేష్ ఆయన చిన్నపిల్లాడా? తప్పిపోయాడా? చూడు, నా కూతురికి కొత్తగా పెళ్ళైంది. లోపల అల్లుడు కూతురు కలిసి సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయకూడదని మేం బయటకు వెళ్తున్నాం. అనవసరంగా నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. రాజేష్ ఎక్కడికి వెళ్ళాడో మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? పోలీసుల్ని తీసుకొని వింధ్య ఇంటికి వెళ్ళడం నిజమే. ఎందుకంటే నా కూతురుతో అల్లుడు కాపురం చెయ్యాలంటే రాజేష్ చాలా అవసరం. నీ అల్లుడు నీ కూతురుతో కాపురం చేయాలంటే రాజేష్ గారు ఎందుకు అవసరం? సన్నీ, అసలేం మాట్లాడుతుంది ఇవిడ? అమ్మా అది వాడి బొంద వాడికేం తెలుసు? నేను చెప్తున్నాను కదా, అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమే రాజేష్. కాపురం చెయ్యాలన్నా, నా కూతురికి కడుపు చేయాలన్నా రాజేష్కి సంబంధం ఉంటుంది. అందుకే పోలీసుల్ని తీసుకొని వచ్చాం, సెటిల్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు లోపల నా కూతురు చాలా హ్యాపీగా ఉంది. ఏయ్, మీరు పదండ్రా. ఇక్కడ ఎక్కువసేపు డిస్కస్ చేస్తే నువ్వు ఏదేదో వాగుతావు. పదా. ఇలా మాట్లాడుతుందేంటి? లోపల మౌనిక హస్బెండ్ ఉంటే రాజేష్ గారు ఎక్కడున్నట్టు? అసలు మౌనిక హస్బెండ్కి రాజేష్ గారికి ఈ పెళ్లికి ఏంటి సంబంధం? అత్త, ఇది అన్యాయం అత్త. పాపం ఇప్పటికైనా రాజేష్ గారిని పంపించమని చెప్పత్తా. ఈ విషయం సంధ్యకి వింధ్యకి తెలియకూడదని రాజేష్ బాబు చాలా టెన్షన్ పడుతున్నాడు. మీరు చేసే బ్లాక్మెయిల్ చూస్తుంటే నాకే సూసైడ్ చేసుకుని చావాలనిపిస్తుంది. నువ్వు నోరు మూస్తావా? నా కూతురు నాకంటే చాలా తెలివిగలదే. తన భర్తని ఎలా బెండ్ చేయాలో, తన మెడలో కట్టిన తాళిని ఎలా నిలబెట్టుకోవాలో
బాగా తెలుసు. రాజేష్ బాబు సారీ, నీకు అన్ని కష్టాలే. బావా, మౌనిక ప్లీజ్ మౌనిక. ఇంత రొమాంటిక్ మూడ్ లో కూడా నీకు అసలు ఏ ఫీలింగ్స్ కలగట్లేదా బావా? నాకు పెళ్ళయింది మౌనిక. నా ప్రపంచంలో వింధ్య తప్ప ఎవ్వరూ లేరు. నాకు కూడా నువ్వు తప్ప ఇంకెవరూ లేరు బావా. ఏది నిజం ఏది అబద్ధం? 10 నిమిషాల్లో వస్తానన్న రాజేష్ గారు రాకపోవడం ఏంటి? రాజేష్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి? లోపల మౌనిక తన భర్తతో ఉండడం ఏంటి? అంతా ఏదో మాయలా ఉంది. నాకు పాప కూడా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను అదే కోరుకుంటున్నాను బావా. నాకు నీ ప్రతిరూపం ఇవ్వు చాలు. ప్లీజ్ బావా, ఈ జీవితం మొత్తం నీకే ధారపోస్తాను. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నాం. మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్నే జయించొచ్చు బావా. ఎవరో డోర్ కొడుతున్నారు. ఎవరొచ్చారు? ఎందుకు బావా భయపడతావు? నువ్వు మగాడివి, ఉండు నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బా వస్తున్నాను. మా మమ్మీని సన్నిని చిన్నిని అందరినీ పంపించేశాను కదా. వచ్చి డోర్ కొట్టేది ఎవరో ఏంటో. మా ఇంట్లో మమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరే. ఒక్క నిమిషం బావా. రాజేష్ ఎక్కడా? ఏ రాజేష్? ఓ మా ఆయన రాజేషా? అన్నట్టు మా ఆయన పేరు కూడా రాజేషే. ఉండు పిలుస్తాను. ఏవండి 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 ఏవండి, మీకు చెప్పాను కదండి నా జీవితంలో సంధ్య వింధ్య అని 2 శత్రువులు ఉన్నారని. ఆ సంధ్య వచ్చింది. ఈవిడ గారి వల్లే నేను కొన్ని సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళొచ్చాను. ఒకసారి మీకు పరిచయం చేస్తాను, బయటికి రండి. ఓవర్ చేసింది చాలు. రాజేష్ గారు ఎక్కడున్నారో చెప్పు. మా ఇంట్లోనే, మా బెడ్రూమ్లోనే ఉన్నారు. ఏవండి ఒకసారి బయటికి రండి. మౌనిక, నేను అడుగుతుంది నీ హస్బెండ్ గురించి కాదు, రాజేష్ గారి గురించి. అసలు రాజేష్ గారికి నీకు ఏం సంబంధం? పెళ్లి చేసుకున్నావు కదా, బుద్ధిగా ఉండకుండా పోలీసుల్ని తీసుకుని వింధ్య ఇంటికి వెళ్ళి రాజేష్ గారిని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఏం జరుగుతుందో చెప్పు. చెప్పడానికే ఉంది. మా బావ వల్లే నా పెళ్ళయింది, మా బావ వల్లే నా కాపురం నిలబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ నైట్ జరగాలన్నా మా బావ వల్లే అవుతుంది, నాకు పిల్లలు పుట్టాలన్నా మా బావ వల్లే అవుతుంది. ఆపు. తల్లి కూతుళ్ళు ఇద్దరికి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు? నీకు పెళ్ళయ్యి భర్తున్నాడు, నీకు పిల్లలు పుట్టడానికి రాజేష్ గారి అవసరం ఎందుకుంటుంది? అసలు అర్థం ఉందా? నేను ఇలానే మాట్లాడతాను, అయినా నువ్వేంటి మా ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. మా ఇంట్లో నా భర్త రాజేష్ మాత్రమే ఉన్నాడు, మీ ఫ్రెండ్ వింధ్య భర్త రాజేష్ లేడు. అబద్ధం చెప్పకు. పోలీసులతో ఇంటికి వెళ్ళా, తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటానని పోలీసుల్ని పంపించేశారు. 10 నిమిషాల్లో ఇంటికి వస్తానన్న రాజేష్ గారు ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే అర్థం ఏంటి? అరే లేడు లేడు అని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? నీ వల్ల మా రొమాంటిక్ మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. లోపల మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోతే నేను డోర్ వేసుకుంటాను. నీ చేతిలో నా ఫోన్ ఎవరిది? మౌనిక, ఫోన్ ఇవ్వు. ఏ ఇది నా ఫోను. ఫోన్ ఇవ్వు. ఇది రాజేష్ గారి ఫోన్.
ఇది రాజేష్ గారి ఫోన్. రాజేష్ గారి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? మౌనిక అడుగుతుంది నిన్నే. రాజేష్ గారి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? త్వరగా మార్కెట్కి వెళ్ళాలి. శ్రీజ, 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 ఏంటమ్మా? నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇంట్లో ఏదైనా కావాలంటే చూసుకో, జాగ్రత్తగా తలుపేసుకోవే. అబ్బాబ్బా, పర్లేదులే అమ్మా, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావు. నువ్వు చిన్నపిల్లవి కాకపోయినా ఇంట్లో అను ఉందే, తను చిన్నపిల్లే కదా. మంచి చెడు చాలా ఉంటాయి. నేను చెప్తుంటే నీకు చాదస్తం అనిపిస్తుంది, కానీ ఏదైనా జరగరాంది జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అబ్బా, ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు నేనసా? ఏమీ లేదులే, ముందు జాగ్రత్తగా తలుపులేసుకో. అమ్మాను, ఇంకా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయమ్మా. నాకు అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. దాందే ఉందమ్మా, ఇప్పుడే మాట్లాడు. ఇదిగో, నువ్వు మీ అమ్మతో మాట్లాడి ఫోన్ నీ దగ్గరే పెట్టుకో. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. అలాగే. సరేనా? అబ్బబ్బబ్బబ్బా, మార్కెట్కి వెళ్తుంటే నువ్వెదురొచ్చావంటే? అయ్యో, నేనేం చేశాను అమ్మగారు? ఏం చేయడమేంటే, నువ్వెదురు పడితేనే నాకు చిరాకు. చూడు, ఇంట్లో శ్రీజ, అను మాత్రమే ఉన్నారు. ఇంటి పనులు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. నువ్వు అను పాపని విసిగించొద్దు. అసలే అను చాలా బాధలో ఉంది. లేదమ్మా, నేనేం బాధ పెట్టాను. జాగ్రత్తగా ఉండు. ఇదేంటి పార్వతతే ఫోన్ చేస్తున్నారు? హలో మమ్మీ, నేను. అమ్మా అను, నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? మమ్మీ, నీకేమైంది? నాతో ఎందుకు ఇదివరకట్లా ఉండట్లేదు? నువ్వు అలా మాట్లాడట్లేదు. నేనంటే నీకు ఇష్టం లేదా? అలాంటిదేం లేదమ్మా, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను అదే అడుగుతున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అను, ఆర్గ్యూ చేయకు. మాటి మాటికి నన్ను విసిగించుకో. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, కొద్దిగా బిజీగా ఉన్నాను. లేదు మమ్మీ, నువ్వు నాతో మాట్లాడాల్సిందే. ఏ అను, నువ్వు ఫోన్ పెట్టేయ్. నేను మాట్లాడాలి అంటుంటే నువ్వు ఫోన్ పెట్టేయమంటావేంటి? సంధ్య అమ్మ ఫోన్ చేస్తుంది, నీకు తర్వాత చేస్తాను. మమ్మీ, నువ్వు కట్ చేయొద్దు. నేను నీతో చాలా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అరే, నేను బిజీగా ఉన్నాను. నాకు సంధ్య దగ్గర నుంచి కాల్ వస్తుందంటే అర్థం చేసుకోవేంటి? మళ్ళీ మొండిగా మాట్లాడుతున్నావు. సంధ్య నువ్వు మారిపోయావని చెప్పింది. ఇదేనా నువ్వు మారింది? చూడు, నన్ను విసిగించొద్దు, ఫోన్ పెట్టేయ్. మమ్మీ, మమ్మీ, మౌనిక, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. లోపల మీ ఆయన కూడా ఉన్నాడు. కొత్తగా పెళ్ళయింది. నేను నీ మీద చెయ్యి చేసుకున్నానన్న అపనింద నా మీద రానివ్వకు. రాజేష్ గారి ఫోన్ నీ దగ్గరే ఉంది. రాజేష్ గారు ఎక్కడున్నారు? ఫోను మర్చిపోయారు సిస్టర్. ఎందుకు దీనికి ఇంత ఆవేశపడుతున్నావు? రాజేష్ బావా మా భార్యాభర్తలిద్దరిని సెట్ చేశాడు, వెళ్ళిపోయాడు. అంతకు మించి నాకేం తెలీదు. ఫోన్ మర్చిపోతేనే ఇంత గొడవ చేస్తారా? రాజేష్ గారు అసలు నీ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలీదు. ఆయన కలిసాక అన్ని విషయాలు మాట్లాడతాను. ఇంకొకసారి రాజేష్ గారి జోలికి వెళ్ళినా, పోలీసులు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినా, కనీసం నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినా, ఎప్పటికే నా వల్ల ఒకసారి జైలుకి వెళ్ళావు, మళ్ళీ రెండోసారి జైలుకి వెళ్తావు. అయినా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ భర్త లోపల నుంచే బయటికి రాలేదు. రాడా బయటికి? ఆయన మొహం చూపించడా? ఎందుకు చూపించడు?
ఆయనకి సిగ్గు ఎక్కువ, మొహమాటస్తుడు, అందరితోనూ ఎక్కువగా కలవడు. నీకు ఎదురుపడాల్సిన టైంలో తప్పకుండా ఎదురు పడతాడులే సిస్టర్. అప్పటి వరకు వెయిట్ చేయి. నీకు తగ్గట్టే దొరికాడా? చూడు, నీ పర్సనల్ విషయాల గురించి నాకు అనవసరం. నా వింధ్య జోలికి వస్తే మాత్రం ఈసారి జైలుకి కాదు కదా, పైకే పోతావు. బావా బావా వెళ్ళిపోయింది పదా. నేను వెళ్ళిపోతాను మౌనిక. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఏంటి బావా? మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, సంధ్య కూడా వెళ్ళిపోయింది. ఇది మన ఏకాంత సమయం బావా. నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను మౌనిక. ఏ, నా కాళ్ళు పట్టుకోవడం ఏదో ఇక్కడ కాకుండా బెడ్రూమ్లో పట్టుకో బావా. నా పేరు మౌనిక. రీసెంట్ గానే నాకు పెళ్ళైంది, కానీ మా బావకి నేనంటే ఇష్టం లేదు. బావ నా నుంచి దూరం అయిపోతాడన్న బాధలో నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నా చావుకి కారణం నా మెడలో తాళి కట్టిన మా బావ రాజేష్. అయినా మౌనిక ట్రాప్ లో పడి ఎక్కడ లాక్ అయిపోయారో ఏంటో, మళ్ళీ తిరిగి వస్తారో లేదో అని నాకు చాలా భయంగా ఉంది. ఈ రోజే మన మొదటి రాత్రి జరిగిపోవాలి. ఏ మాత్రం తిరకాసు పెట్టినా నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాను.